భారత్ మాతాకి. బాగుందండి. తెలుగు కంఫర్ట్ ఏందండి? చాలా కంఫర్టా? నైస్, వినడానికి చాలా బాగుంది. మరొకసారి భారత్ మాతకి జై చెప్తాం, అందరం చెప్తాం ఈసారి. కొంతమంది మేము చెప్పాం కదా, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే నాకు చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేనేజ్మెంట్కి. అట్ ద సేమ్ టైం గురువులందరూ ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు, కింద కూడా చాలా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి మధ్యలో మొదట మైక్ నాకే ఇచ్చారు. థ్యాంక్ యూ. చాలా కష్టంగా ఉంటుంది మాట్లాడడం, బట్ చాలా అద్భుతమైనటువంటి రోజు ఇది. అంటే పే బ్యాక్ డే అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. మన కన్న తల్లిదండ్రులకు కావచ్చు, లేదా మన గురువులకు కావచ్చు, లేదా మన గార్డియన్స్ అంటూ ఉంటాం కదా, వాళ్ళకి కావచ్చు. మనల్ని పెంచినందుకు, మనల్ని పోషించినందుకు, మనకు చదివించినందుకు, మనకు విద్యా బుద్ధిని ఇచ్చినందుకు, మన జ్ఞానాన్ని ఇచ్చినందుకు, అదే ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి రిటర్న్ ఇస్తే బాగుంటుంది. రిటర్న్ ఇవ్వాలి అని కోరుకుంటూ ఉంటాం. ఆ రిటర్న్ ఇచ్చే రోజు కోసం మనం చాలా తాపత్రయపడుతూ ఉంటాం, ప్రయత్నం చేస్తూ ఉంటాం. తల్లిదండ్రులకైతే స్కూల్లో చదివేవాడైతే మార్క్స్ రూపేనా, అది అయిపోయింది అంటే ఏదైనా జాబ్ రూపేనా, లేకపోతే ఇంకేదో రూపేనా, లేకపోతే మంచి పెళ్లి చేసుకొని అమ్మాయినో లేకపోతే అబ్బాయినో, కోడల్ని లేకపోతే అల్లుడిని తీసుకొచ్చు, వాళ్ళకి పే బ్యాక్. గురువులు అయితే వాళ్ళ దగ్గర చదువుతాం కాబట్టి ఒక అత్యున్నతమైనటువంటి స్థితిలో మనం ఉండగలిగితే వాళ్ళు సంతోషిస్తారు. అంటే పే బ్యాక్ అంటే అదే, మనం డబ్బులు ఇస్తే వాళ్ళు సంతోషించరు, కానీ మనం చాలా మంచి స్థితిలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సంతోషిస్తారు. మన ఫ్రెండ్స్, అరే వీడు బాలే గొప్పోడ్రా అని వాటి అనుకునేలా మనం బ్రతకాలి అనుకుంటాం. అయితే ముఖ్యంగా భారతీయ ధర్మం అంటే ఈ ప్రపంచంలో చాలా మందితో పాటు మనము బ్రతుకుతున్నాం. ఈ ప్రపంచం మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్, ఒక పే బ్యాక్ ఏదైతే ఇచ్చిందంటే అదే యోగా. యోగా రూపేణా మనం ఈ ప్రపంచానికి ఒక అద్భుతాన్ని అందజేశాం. కానీ మన దురదృష్టవశాత్తు యోగాని కేవలం ఒక ధర్మానికి ముడిపెట్టి, లేదా ఒక దేవునికి ముడిపెట్టి, ఒక మతం అంటూ మాట్లాడుతూ మనలో మనమే చాలామందిని దూరం అయిపోతున్నాం. మామూలుగా యోగా అనగానే మనకు కనబడుతూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. ఏం కనిపిస్తుంది? ఊపిరి తీయడం, వదలడం. అది కాదు అంటే ఇంకొంచెం గట్టిగా, మా ఇన్స్ట్రక్టర్స్ గారు అక్కడే ఉన్నారు, మీ అందరితో చేపిస్తుంటారు కదా, కొంచెం కష్టపడి ఒళ్ళొంచి ఏవో ఆసనాలు వేయడం. పర్లేదు, శారీరక దానికోసం. అంతేనా యోగా అంటే? అంతకు మించి అనే విషయం మనకు తెలుసు. అంటే మన పూర్వీకులకు తెలుసు, మన ఋషులకు తెలుసు, మన ధర్మానికి తెలుసు. కానీ అక్కడి నుంచి మన దగ్గరకు వచ్చేసరికి మనకు దూరం అయిపోయింది. మరి ఏంది యోగా అంటే? అంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చెప్తారు, దయచేసి క్షమించాలి నేను ఏ తప్పు మాట్లాడినా, నా సరిదిద్దొచ్చు కూడా, స్వీకరిస్తాను ఖచ్చితంగా. నార్మల్గా మనం మాట్లాడుతూ ఉంటాం యోగా విషయంలోనే. ఇది అష్టాంగ యోగా అని ఉంటుంది, హఠ యోగా అని ఉంటుంది, ఇంకా కుండలిని యోగా అని ఉంటుంది, రాజయోగా అని ఉంటుంది. ఇలా అనేక రకాల యోగా ఉన్నాయి. బౌద్ధ యోగా అని ఉంటుంది, అయ్యంగార్ యోగా అని ఉంటుంది, పతంజలి యోగా అని ఉంటుంది. మరి ఈ అష్టాంగ యోగాలోకి వద్దాం ఒకసారి. ఈ అష్టాంగ యోగాలు ఏమేమి ఉంటాయి? యమ, నియమ, మళ్ళీ తర్వాత ధారణ, ధ్యాన, సమాధి, ఇట్లా అనేక రకాల. మరి ఓన్లీ ఆసనాలు వేయడం మాత్రమే యోగా దగ్గర మనం ఆగిపోయాం. ఆసనాలకు మించిన యోగా అనేటటువంటిది మనకు మన పూర్వీకులు ఇచ్చారు, మన చరిత్ర మనకిచ్చింది. కానీ మనం దాన్ని తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే తీసుకోవాలంటే ఖచ్చితంగా అర్హత సాధించాలి. ఆ అర్హత మనకున్నదా? ఖచ్చితంగా ఉంది. ఈ నేలపైన పుట్టినం, అంతకు మించిన అర్హత అవసరం లేదు. ఈ భూమి పైన పుట్టినం, మన భారత భూమి అంటే మిగిలిన అన్ని దేశాలతో పోలిస్తే మన దేశానికి ఖచ్చితంగా చాలా చాలా చాలా. ఇప్పుడు మనం ఒక్కసారి చూస్తే ఈరోజు యోగా అనేది కేవలం భారతదేశమే వద్దు అనుకున్న యోగాని, వద్దు అనుకున్నా అంటే ఖచ్చితంగా అనుకున్నాం మనం. అందుకోసమే
ఈరోజు బేసిక్గా మన వాళ్ళు లోపలికి రాగానే అంటున్నారు అందరు స్టూడెంట్స్ రావాలన్నారు. నిజంగా హాలిడే అయినా కూడా అందరూ వచ్చేవాళ్ళు. ఏదైనా ఒక సినిమా స్టార్ ఇక్కడికి వస్తారంటే వచ్చేవాళ్ళు కదా, ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. లేదా ఒక రాజకీయ నాయకుడు, చాలా అద్భుతమైన పొలిటీషియన్ ఎవరైనా వచ్చి తన బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ జరుపుకుంటారంటే ఖచ్చితంగా లెక్చరర్స్ అన్ని తీసుకొచ్చేవాళ్ళు పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళ ముందు మన క్రెడిబిలిటీ గట్టిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా తప్పక వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఎందుకు మనం రాలేకపోతున్నాం అంటే ఆటోమేటిక్గా మనకు దూరం అయిపోయింది కాబట్టి. నార్మల్గా కళ్ళు మూయడం, కళ్ళు తెరవటం అంత మట్టుకు, ఆ తర్వాత ఇంకొకటి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆసనాలు వేయటం మట్టుకు బాగానే ఉంటుంది. కానీ అంతకు మించి ఏముంది యోగాలో అంటే నేను మరీ అంటే సాధన మాత్రమే చేస్తున్నాను, దానిలో నేను ఇంకా స్టిల్ ప్రాక్టీస్లో ఉన్నాను, నేను పూర్తిగా చెప్పలేను. నా అనుభవం కలిగినంత మట్టుకు మాత్రమే నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఒక చిన్న భోలా శంకర భోలేనాథ జీవనమే నీవు మా జీవితమైనావు, ఆది అంతయు నీవేనయ్యా, దీనులమే మేము నీ పాత్రులమైనాము, అవునని కాదని లేదని ఉందని నీదని నాదని తాననా పర శాశ్వతమే నీవు, కన్నులు తెరచి మూసేలోపు కథను నడిపేవు, కనులు తెరచి మూసేలోపు కథను నడిపేవు, నీ నుండే విడి నిన్నే చేరే మార్గం చూపేవు, పరమోత్తమమైన ఆత్మగా మారే దిశను తెలిపేవు, పరమాత్మలో మేము ఏకమయ్యే దారిని చూపేవు, పరమాత్మలో మేము ఏకమయ్యే దారిని చూపేవు. ఆ దారే యోగ. పరమాత్మ అంటే మనం అనుకుంటూ ఉంటాం, విశ్వంలో మనం ఎంత ఒక అణువు కూడా కాదు, చాలా 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 చిన్నది. కానీ ఈ విశ్వం అంతా కూడా నేనే అనుకునే స్థితికి రావడం కోసం ఒక మార్గం యోగ. చాలా సింప్లిఫై చేసి మనం చెప్పాలి అంటే ఈరోజు మనకు చాలా అవసరం. ఎందుకంటే నేను అనే దగ్గర మనం ఆగిపోతున్నాం. ఎంత ఘోరంగా అంటే ఒకప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం, అంటే మన భారతీయ ధర్మం భిన్నత్వంలో ఏకత్వం అంటూ ఉంటాం. చిన్నప్పటి నుంచి మనకు స్కూల్లో చెప్తూ ఉంటారు ప్రతిజ్ఞ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన అని ఆ ప్రతిజ్ఞ మనకి ఎక్కడ వింటున్నాం? చాలా 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 కొద్ది చోట్ల వింటున్నాం. మనం వినడం పక్కన పెట్టి ఎక్కడి దాకా వచ్చేసింది మన పరిధి. ఒకప్పుడు సర్వే జనా సుఖినో భవంతు, అందరు లోక సమస్త సుఖినో భవంతు, అందరం బాగుండాలి, దాంట్లో నేను బాగుండాలి, దగ్గర నుంచి నేను మాత్రమే బాగుండాలి. మహా అంటే నేను, నాతో పాటుగా అమ్మ నాన్న, పెళ్ళైతే భార్య లేదా మొగుడు, ఆ తర్వాత పిల్లలు. దరిద్రం ఏంటి అంటే సోషల్ మీడియా మీ అందరి చేతుల్లో ఉంటుంది. మొబైల్ ఓపెన్ చేసి చూస్తే భార్యల్ని చంపుతున్న భర్తలు, భర్తల్ని చంపుతున్న భార్యలు, పిల్లలకి విషం పెడుతున్న తల్లులు, పిల్లల్ని టార్చర్ చేస్తున్న తండ్రులు, ఆస్తుల కోసం తల్లిదండ్రుల్ని చంపుతున్నటువంటి పిల్లలు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? ఇది దిగజారుడుతనం కదా. ఎక్కడికి దిగజారుతాం? ఇంకా సమస్త విశ్వము నేను దగ్గర నుంచి నేను మాత్రమే నేను. మళ్ళీ నా దాంట్లో కూడా రేపటి నాడు ఏమొస్తుందో, ఈ చెయ్యి అంటే ఈ చెయ్యి కోపం, ఈ చెయ్యి అంటే ఈ చెయ్యి కోపం దగ్గరకు కూడా మనం దిగజారుతామేమో. నిజమే, ఈ మధ్య కొంతమందికి మనలో ఉన్నటువంటి, మన ఫేస్లో ఉన్న అద్దం ముందు కూర్చున్నప్పుడు అరే నా ముక్కు నాకు నచ్చదు అని చెప్తాను. నీలో నీకేం నచ్చదు అంటే నేను అంటే ఎక్కడికి దిగజారాం మనం? నేను అంటే శారీరక సౌందర్యం మాత్రమే నేను. అది దాటి నేను ఏంటో తెలుసుకోవాలి అంటే మన ప్రయాణం యోగా మార్గం ద్వారా నడవాలి. ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం.
నేను అంటే నేను కాదు, నేను అంటే సమస్త విశ్వం. ఖచ్చితంగా ఆ రోజు ఒకప్పుడు భారతీయులకు ఉండేది, మన ఋషులు మనకు నేర్పారు ఆ జ్ఞానాన్నే. మెల్లిమెల్లిగా మనం దూరం అవుతూ వచ్చాం. తిరిగి అటువైపు వెళ్ళే ఆ దిశగా మనం ప్రయాణం చేయాలని చెప్పేసి ఆ పరమేశ్వరుని నేను కోరుకుంటున్నా. ఆ రోజు అతి దగ్గరలో ఉన్నట్టుగా కూడా నాకు కనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. మనం బయటి వైపు ప్రయాణం చేస్తే బయట వాళ్ళందరూ కూడా లోపలికి ప్రయాణం చేస్తున్నారు. ఎవరి లోపలికి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, లోపల ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ ప్రయత్నం మనం కూడా మొదలు పెడదాం. ముఖ్యంగా ఇక్కడ లా కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు అని నేను విన్నాను, వస్తున్నప్పుడు చెప్పారు. ఏది అంటే మార్పు రావాలి అన్నప్పుడు ఖచ్చితంగా మీలో చాలామందికి ఈ సమాజంలో ఉంటున్నటువంటి చాలా విషయాల పట్ల అసహనం ఉంటుంది. ఇది ఇలా ఉండకపోతే బాగుండేది, ఇది మారిస్తే బాగుండేది, అసలు ఎందుకు చేస్తున్నారు ఇలా అని మార్చే ప్రయత్నం ఒంటరిగా ఒకటి నుంచి మొదలవుతుంది. కానీ ఎప్పుడైతే మీరు సిస్టంలో ఉంటారో ఆ మార్పు చాలా పెద్ద స్థాయిలో చేయగల శక్తిని మీరు పొందుతారు. సో లా కాలేజ్ స్టూడెంట్స్, మీ చేతిలోనే ధర్మం ఉంటుంది కాబట్టి మీరందరూ అతి త్వరలో చాలా అత్యున్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలని అండ్ మీరు అనుకున్నటువంటి మార్పును తీసుకురావాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి కాలేజ్ యాజమాన్యానికి, ముఖ్యంగా సేతుబాబు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ కలుద్దాం. వేదిక మీద ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరి మాటలు మనం విని ఆచరిద్దాం. మరొకసారి భారత్ మాతా కీ. రెండు చేతులు లేపుదాం, ఒకసారి లేపుదాం. అంటే ఎడమ చేయి ఫీల్ అవుతుంది. నేను ఇంతకుముందే అనుకున్నాం కదా, మనం ఈ చేయంటే ఈ చేయంటే ఈ చేయబడదని కదా. రెండు చేతులు, నా చేతులు అంటే మైక్ ఉంది, నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి. భారత్ మాతా కీ. వారే వా, థ్యాంక్ యూ, జై హింద్. గ్రూప్ ఫోటో